కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ప్రకటించింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నారు. అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఇప్పటికే కోర్టు విచారణ చేసి అతను రిమాండ్కి ఇచ్చింది. ఆ తర్వాత కూడా పోలీసు కూడా అతన్ని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కూడా పలుసార్లు కూడా అతను తనకు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కేసులో కోర్టులో దాఖలు చేశారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రద్దు చేసింది. అయితే తాజాగా ఈ రోజు మటుకు వల్లభనేని వంశీని మరోసారి రిమాండ్ ఏప్రిల్ 9 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ కూడా కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్న ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీకి ఏప్రిల్ 9 వరకు కూడా మరోసారి రిమాండ్ పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తాజాగా చూసుకుంటే ఈ రోజు మరో కేసులో కూడా నిందితులుగా ఉన్న వంశీ కేసు విషయంలో ఈ రోజు కోర్టు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ బెదిరింపుల కేసులో నిందితులుగా ఉన్నాడో ఆ కేసు విషయంపై కూడా ఇప్పటికే విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేసి అతని బెయిల్ పైన ఆర్డర్ తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. దీంట్లో కూడా మరి కాసేపట్లో కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మరి ఈ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరి వంశీకి బెయిల్ ఇస్తుందా లేదంటే రిమాండ్ ఖైదీగా కొనసాగిస్తుందా చూడాల్సి ఉంటుంది. శ్రీదేవి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.